Good morning to all of you. I'm Vamsi Krishna. I teach Indian history and Indian society. Okay. మీకు ఇప్పుడు ఈ గ్రూప్ 1 బ్యాచ్లో ప్రజెంట్ మనం డిస్కస్ చేసేది ఇండియన్ హిస్టరీ. సో మన ఇన్స్టిట్యూట్లో ఈ గ్రూప్ 1 కోచింగ్ అంటే నాట్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ, అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం వెళ్ళి మెథడ్ ఫస్ట్ ఎంటైర్ సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తాం. ఓకే, మొత్తం కంప్లీట్గా అది ప్రిలిమ్సా మెయిన్సా మీరు వదిలేయండి, కంప్లీట్ సబ్జెక్ట్. ఫస్ట్ ఇది ఫినిష్ చేస్తాం. సెకండ్ మనకి గ్రూప్ 1 అంటే మెయిన్స్ కదా, అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్క్రిప్టివ్గా. సో జనరల్గా ప్రిలిమ్స్ ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ చేస్తారు. ఆ సిలబస్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ మీకు క్వశ్చన్ ఇచ్చి డిస్క్రిప్టివ్గా ప్రాక్టీస్ చేస్తారు. ఇది సెకండ్ టైర్. నెక్స్ట్ వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇక్కడ డిస్క్రిప్టివ్ సేమ్ యాజ్ మనకి ప్రిలిమ్స్లో ఉన్నది కదా ఎంసిక్యూస్. అంటే దీనివల్ల మీకు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ సబ్జెక్ట్ డిస్కస్ చేసిన తర్వాత ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారన్నో తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటి, డిస్క్రిప్టివ్గా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు కనుక సెకండ్ స్టేజ్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు ప్రతి సబ్జెక్ట్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు అక్కడ. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఒక సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ కమాండ్ ఉంటుంది, ఎంసిక్యూస్ ఎలా ఆన్సర్ చేయాలో తెలుస్తుంది, అలాగే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఓకేనా, నాట్ ఓన్లీ మై సబ్జెక్ట్, ఎవ్రీ సబ్జెక్ట్. సపోజ్ మీకు ఇండియన్ హిస్టరీ తర్వాత నేను ఇండియన్ సొసైటీ డీల్ చేసినా సరే మనం ఇలాగే వెళ్తాం. క్లియర్? మీది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, సారీ ఎంబీఏ. డిగ్రీ బిఎస్సి లైఫ్ సైన్స్ కంప్యూటర్స్. మీరు బిఏ గ్రూప్ రైట్. నాది ఎంఎస్సి కంప్యూటర్స్, ఎంఎస్సి సైకాలజీ. మీకు ఎందుకు చెప్పాను అంటే ఇది అంటే మీ వరకు మీలాంటి స్టూడెంట్స్ ఉంటారు కదా, మనం సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, ఈ ఆర్ట్ సబ్జెక్ట్స్ని ఎలా డీల్ చేస్తాం అన్నది మీకు డౌట్ ఉంటుంది. నెక్స్ట్ మీకు నేను ఆల్రెడీ బిఏ చేస్తాను కదా, నాకు ఇది పెద్ద ప్రాబ్లం కాదేమో అని మీరు అనుకుంటారు. బట్ ఇక్కడ మీరు రిమెంబర్ అంటే సైన్స్ గ్రూప్ వాళ్ళు ఎలాగో మీకు ఫ్రెష్గానే వింటారు కనుక నో ప్రాబ్లం. డిగ్రీ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి చెప్తున్నా, మన అకాడమిక్స్ వేరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. ఓకేనా, మనకి అక్కడ చాలా డిస్క్రిప్టివ్ నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే జాబ్ సెలెక్ట్ అవడం. ఓకే, నో నీడ్ టు పిహెచ్డి ఇన్ హిస్టరీ, సొసైటీ, ఆల్ సబ్జెక్ట్స్. అంటే నాకు వచ్చింది మీకు చెప్పను, మీకు కావాల్సింది చెప్తా. మీరు కూడా మీకు వచ్చిన దాన్ని చూడొద్దు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో అది చూడొద్దు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ కాంప్లికేటెడ్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా చాలా ఈజీ ఒక సిస్టమేటిక్ వే వెళ్తే. ఓకేనా, సో సైన్స్ గ్రూప్ అయినా మీకు డౌట్ అవసరం లేదు, ఆర్ట్స్ గ్రూప్ అయినా మీకు డౌట్ అవసరం లేదు. సో మనం డీల్ చేసేది ఇదే డీల్ చేస్తాం. సో మీరు ఎంటీ మైండ్తో క్లాస్కి రండి, నేనేం చెప్పాను అది వినండి. మీకు సార్ మెటీరియల్ ఇస్తారు, అది అంటే మెటీరియల్ అంటే నేను ఇచ్చిందే, సార్ మీకు ప్రింట్అవుట్స్ ఇస్తారు. నెక్స్ట్ మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇది నెమ్మదిగా ప్రొసీజర్ అవుతుంది. బట్ మీరు కొంచెం పేషెంట్గా, మనం ఇప్పుడు చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాం కదా, అయినప్పటికీ ఎగ్జామ్స్ జాబ్ కావాలంటే చాలా సహనంతో ఉండాలి. ఒక 6 months అయిపోయిందంటే తర్వాత మళ్ళీ మన విషయం అదంతా. ఓకేనా, హిస్టరీ జనరల్గా మనం ఇదేదో కొత్తగా ప్రిపేర్ అవుతున్నట్టు గ్రూప్స్ కానీ అనుకుంటాం, కానీ మన స్కూల్ బుక్స్ చూడండి, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనం ప్రిపేర్ అయ్యేది ఏంటి, సోషల్ సైన్స్ అయినా అవే సిలబస్లు కదా గ్రూప్స్లో కూడా ఉన్నవి. సో న్యూగా ఫీల్ అవ్వద్దు, మనకు తెలియాల్సింది ఏంటంటే ఎగ్జామ్ వే ఎలా ఉంటుంది, ఆ స్ట్రాటజీ తెలుసుకోవాలి అంతే. మీకు న్యూ సబ్జెక్ట్స్ ఏమీ కాదు ఇవన్నీ. ఓకే, సో మనం స్కూల్ లెవెల్లో ఉన్నాం కదా హిస్టరీ. మీకు తెలిసిన డెఫినేషన్ ఏంటి చెప్పండి, జనరల్ డెఫినేషన్. స్టడీ ఆఫ్ పాస్ట్. వెరీ గుడ్. ఎనీథింగ్ ఎల్స్? హిస్టరీ ఈజ్ స్టడీ ఆఫ్ పాస్ట్, అంటే గతాన్ని అధ్యయనం చేయడాన్నే చరిత్ర అంటారు. సో పాస్ట్ అంటే ఏమొస్తాయి మనకి, లైక్ మనకు తెలిసింది హిస్టరీ అంటే దిస్ ఈజ్ ఓకే కింగ్స్. మనకు తెలిసింది హిస్టరీ అంటే ఇమ్మీడియట్గా అంటే మనకున్న స్కూల్ నాలెడ్జ్ని బేస్ చేసుకుని కింగ్స్, హార్సెస్, వార్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే వాళ్ళ లవ్ ఇష్యూస్,
లైక్ అక్బర్ జోధాబాయ్ లేదా అశోకన్ స్టోరీ ఇలా వస్తుంది. బట్ ఫస్ట్ ఇమ్మీడియట్గా హిస్టరీ అంటే కింగ్స్ వార్స్, రైట్? సో కింగ్స్ వార్స్, their administration, social conditions, religious conditions, art, architecture. సో ఈ రిలీజియస్ కండిషన్లోనే మనకి ట్రెడిషన్స్, బిలీఫ్స్, కస్టమ్స్ ఇలాంటివన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే, అంటే కల్చర్ కానీ ట్రెడిషన్స్, దిస్ ఆల్ ఆర్ సేమ్. బిలీఫ్స్, ఎక్కడైనా మీకు తెలుగు వర్డ్స్ కావాలంటే అడగండి నన్ను, ఓకేనా? సో హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ పాస్ట్. ఆ పాస్ట్లో ఏముంటాయని చెప్పుకున్నాం మనం? కింగ్స్, వార్స్, దేర్ పొలిటికల్ కండిషన్స్. అడ్మినిస్ట్రేషన్ మీన్స్ పొలిటికల్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, అండ్ వన్ మోర్ థింగ్, ఎకనామికల్ కండిషన్స్. ఎకనామికల్ కండిషన్స్. అది ఇప్పుడు ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే దిస్ ఈజ్ వన్ పార్ట్, దిస్ ఈజ్ వన్ పార్ట్. ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ వన్ పార్ట్, దిస్ ఈజ్ వన్ పార్ట్. కంప్లీట్గా ఈ కింగ్స్, వార్స్, పొలిటికల్ ఇన్ఫర్మేషన్ తగ్గించుకుంటూ వచ్చేసాడు కంప్లీట్గా. దేని మీద ఫోకస్ చేస్తున్నాడు అంటే వన్ ఈజ్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్. సెకండ్ థింగ్ సోషియో రిలీజియస్ ఎకనామికల్ కండిషన్స్. అండ్ ఎస్పెషల్లీ ఇన్ సోషల్ కండిషన్స్ దే ఫోకస్డ్ ఆన్ ఉమెన్ పొజిషన్. ఓకేనా? ఇది మన పాస్ట్ అంటే చదివేది, రైట్? ఇప్పుడు హిస్టరీ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, హిస్టరీలో మనం ఏం చదువుతాం అనేది. నౌ హౌ టు స్టడీ హిస్టరీ. హిస్టరీలో ఏం చదువుతాం అన్నది చెప్పుకున్నాం. నౌ హౌ టు స్టడీ హిస్టరీ. హిస్టరీ స్టడీడ్ త్రూ లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్ అంటే అర్థం ఏంటంటే బుక్స్. సింపుల్గా చెప్పాలి అంటే బుక్స్. అది దీనికన్నా ముందు మనం వేరే ఒకటి మాట్లాడుకుందాం. స్క్రిప్ట్, లిపి అండ్ లాంగ్వేజ్, భాష. ఈ టూ టర్మ్స్కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ లిపి అండ్ భాష. రిటర్న్ ఫామ్, ఓకే, రైట్, వెరీ గుడ్. స్క్రిప్ట్ అనేది మనం రిటర్న్ ఫామ్లో ఉంటుంది కంపల్సరీ. లాంగ్వేజ్ అంటే స్పోకెన్. ఇప్పుడు సపోజ్ తెలుగు లాంగ్వేజ్ ఉంది, వీ హ్యావ్ స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్. హిందీ వీ హ్యావ్ స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్. బట్ యూ హ్యావ్ సమ్ ట్రైబల్ లాంగ్వేజెస్. ట్రైబల్ లాంగ్వేజెస్ ఓన్లీ స్పీకింగ్, నాట్ రిటర్న్ ఫామ్. సో మనకి ఇక్కడ లిటరరీ సోర్సెస్ అన్నామంటే, లిటరరీ అంటే బుక్స్ కదా. బుక్స్ అంటే ఏమై ఉండాలి కంపల్సరీ? కంపల్సరీ వీ హ్యావ్ స్క్రిప్ట్. అప్పుడు మాత్రమే అంటే రిటర్న్ ఫామ్. నేను చెప్పేది రిటర్న్ ఫామ్. స్క్రిప్ట్ ఉంటేనే దాన్ని లిటరరీగా బుక్స్ రాయడానికి అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, అంటే నెక్స్ట్ చెప్తాను. ఇన్స్క్రిప్షన్స్లో కూడా స్క్రిప్ట్ ఉంటుంది, బట్ అది బుక్స్ ఫార్మేట్ కాదు. సో బుక్స్లో మనం కంపైల్ చేసి ఉన్నవన్నీ కూడా ఇందులోకి వస్తాయనంటే లిటరరీ సోర్సెస్. అంటే హిస్టరీని ఎలా స్టడీ చేసుకుంటాము అంటే లిటరరీ సోర్సెస్ ద్వారా స్టడీ చేసుకుంటాం. ఇవి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే వన్ ఈజ్ ఇండిజీనియస్ సోర్సెస్. ఇండిజీనియస్ అంటే మన స్వదేశీ రచనలు. సెకండ్ ఫారెన్ సోర్సెస్ అంటే నాన్ ఇండిజీనియస్. ఒకటి ఇండియన్స్ రాసిన బుక్స్, నెక్స్ట్ ఫారినర్స్ రాసిన బుక్స్. ఓకే, అగైన్ ఇండిజీనియస్ వీ హ్యావ్ టూ కేటగిరీస్. రిలీజియస్ సోర్సెస్, non-religious. This is called secular. సో టూ కేటగిరీస్ ఉన్నాయి ఇండిజీనియస్లో. అంటే మన వాళ్ళు రాశారు ఆ బుక్స్లో మరలా టూ కేటగిరీస్, రిలీజియస్, నాన్ రిలీజియస్. రిలీజియస్ సోర్సెస్ అంటే నేమ్లోనే ఉంది. రిలీజియస్ అంటే కన్ఫైన్ ఓన్లీ టు రిలీజియన్. మరి హిస్టరీ మొత్తం చదవడానికి రిలీజియన్ ఒకటే సరిపోతుందా? సరిపోదు. సో రిలీజియస్ సోర్సెస్ అవైలబుల్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్ టు రిలీజియన్. ఆ బుక్లో మతానికి సంబంధించిందే ఉంది. మన ప్రీవియస్ ఏం చెప్పుకున్నాం? రిలీజియన్ అనేది ఒక పార్ట్ అంతే. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి చూడండి. కింగ్స్ ఉన్నాయి, సోషల్ కండిషన్స్ ఉన్నాయి, ఎకనామికల్ కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే రిలీజియస్ సోర్సెస్ ఉన్నాయి, బట్ దట్ ఈజ్ ఓన్లీ కన్ఫైన్ టు రిలీజియన్ ఓన్లీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఋగ్వేదం. ఋగ్వేదం, ఓకే. సో నౌ క్లియర్.
రిలీజియస్ సోర్సెస్ హిస్టరీని చదవడానికి అవుతుంది కానీ ఓన్లీ ఒక్క పార్టే అవుతుంది రిలీజియన్. నౌ కమ్ టు నాన్ రిలీజియస్ సోర్సెస్. సో నాన్ రిలీజియస్ సోర్సెస్ ఆర్ సెక్యులర్, అంటే రిలీజియన్కి సంబంధం లేకుండా మిగతా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే వాటిని ఏమని కాల్ చేస్తామంటే మనం సెక్యులర్ సోర్సెస్ అని చెప్తాం. ఇవి ఎవరు రాస్తారు అంటే మన ఇండియన్ స్కాలర్స్ రాస్తారు. మన ఇండియన్ స్కాలర్స్. ఓకే, ఇండియన్ స్కాలర్స్ రాశారు. ఎవరి గురించి రాయాలి? సపోజ్ కింగ్స్ గురించి రాయాలి. నేను ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నాను. ఆ ఇన్స్టిట్యూట్ ఫేవరబుల్గా మాట్లాడతానా, అగెనిస్ట్గా మాట్లాడతానా? అగెనిస్ట్గా మాట్లాడితే ఏమవుతుంది? ఫైర్ చేస్తారు, అవునా? మరి ఇంకా నార్మల్ ఇప్పుడైతే ఫైర్ చేస్తారు, బట్ ఆ టైంలో కింగ్స్ కదా, స్కాలర్స్ అగెనిస్ట్గా రాశారనుకోండి, ఫైర్ చేయడం కాదు, ఏం చేస్తారు? హ్యాంగ్ చేసేస్తారు, లేదా లైఫ్ టైం ఇంప్రిజన్. తెలుసు కదా అప్పట్లో పనిష్మెంట్లు, హ్యాండ్స్ని కట్ చేయడం, లెగ్స్ని కట్ చేయడం, లేదా హెడ్ని కట్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవారు. సో అందుకని ఏం చేస్తారు ఈ స్కాలర్స్? ఆల్మోస్ట్ ప్రైజ్డ్ ది కింగ్. ఓకే, ఆల్మోస్ట్ ఫేవరబుల్ టు కింగ్స్. ఏం రాస్తారు? మా కింగ్ వీరాది వీరుడు, ధీరుడు, శూరుడు, హీరో, ఇలా అన్నీ రాస్తారు. ఒకవేళ నిజం అయితే అయ్యి ఉండొచ్చు, బట్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి ఉండవు. దట్ ఈజ్ వన్ డ్రాబ్యాక్. ఇండియన్ స్కాలర్స్ రాయడం వలన మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు కింగ్స్ గురించి తెలియాలి అంటే. ఓకే, దట్ ఈజ్ వన్ డ్రాబ్యాక్. సెకండ్, చూడండి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుతుంది. మనం ఉన్నాం, మన ఫ్రెండ్ వాళ్ళ సంక్రాంతి ఫెస్టివల్లో లేకపోతే బతుకమ్మ ఫెస్టివల్లో వాళ్ళ విలేజ్లో బాగా చేస్తారు, మనం రమ్మని చెప్పారు. మనం ఫస్ట్ నుంచి సిటీలోనే ఉన్నాం. సో ఏం చేసామంటే వాళ్ళ విలేజ్కి వెళ్ళాం. అక్కడ బఫేలోస్ అవి ఉన్నాయి. ఓకే, మనం సెల్ఫీ తీసుకుంటామా బఫేలోస్తో? తీసుకోం. ఆస్ట్రేలియా వెళ్ళాం, కంగారూ కనిపించింది. సెల్ఫీ తీసుకుంటారా? తీసుకోరా? తీసుకుంటాం. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఒక పర్సన్ వచ్చాడు, వాడు ఇక్కడ చూసిన బఫేలోస్ని చూసి, కౌస్ని చూసి సెల్ఫీ తీసుకున్నాడు. ఏంటి రీజన్? మనం తీసుకోవట్లేదు, బయటికి వాడు కంగారుతో తీసుకోడు కదా ఆస్ట్రేలియాలో. ఏంటి రీజన్? అది ఎందుకని? మనం ఇక్కడున్న లోకల్ యానిమల్స్తో మనం సెల్ఫీస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఫారినర్స్ చూపిస్తున్నారు. మనం ఫారెన్కి వెళ్తే ఆ యానిమల్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం సెల్ఫీస్ తీసుకోవడానికి. రీజన్ ఏమై ఉండొచ్చు? రైట్. ఎందుకు అని అంటే మన ప్లేసెస్, మన యానిమల్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నాం, దానికి స్పెషల్ ఏమీ లేదు. అదే బయట అనుకోండి మనకు అది స్పెషల్. ఇప్పుడు హైదరాబాద్కి ఎవరైనా న్యూగా వచ్చారనుకోండి, లేదా వరంగల్కి న్యూగా వచ్చారు, రామప్ప టెంపుల్ ఉంది, చార్మినార్ ఉంది, మనకి ఇమీడియట్గా ఏమనిపిస్తుంది? ఎక్కడి నుంచో వైజాగ్ నుండి వచ్చాను సపోజ్, నేను హైదరాబాద్ రాగానే నాకు ఫస్ట్ చార్మినార్ చూడాలనిపించింది, వెళ్ళాం, ఫొటోస్ తీసుకున్నాం. అదే చార్మినార్ పక్కన ఉన్నాడు, వాడు చార్మినార్తో సెల్ఫీ తీసుకుని ఇంట్రెస్ట్ చూపిస్తాడా? రైట్. సో ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే ఈ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే ప్లేస్లో ఉన్నారు, బార్న్ అండ్ బ్రాట్ అప్ అక్కడే కనుక వాళ్ళు రాసే బుక్స్లో లోకల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో చార్మినార్ పక్కన ఉన్నాను, ఆ పక్క పర్సన్ నీకు చార్మినార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనుకోండి, ఏమైనా యూజ్ ఉందా? వినం కదా, ఎందుకంటే అందరికీ తెలుసు. సో స్కాలర్స్ వాళ్ళు ఒకటేమో వీళ్ళు ఎప్పుడు ఫేవరబుల్ టు కింగ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎవ్రీథింగ్ని మెన్షన్ చేయరు. దే డిడెంట్ మెన్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బికాజ్ అందరికీ తెలుసు కదా, లోకల్ పర్సన్స్ కనుక అందరికీ తెలుసు. సో నో నీడ్ టు స్పెషల్ మెన్షన్ అబౌట్ పర్టికులర్ థింగ్స్. దిస్ ఈజ్ వన్ ప్రాబ్లం. ఓకే, నాట్ ఆల్ థింగ్స్, రైట్. దీస్ టూ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ విత్ లోకల్ స్కాలర్స్. అయితే వీళ్ళు మంచి మంచి బుక్స్ రాశారు. మనకి ఇప్పుడు కాళిదాస్ తీసుకున్నాం అనుకోండి, కాళిదాసు డ్రామా ఆథర్, మనకి వరల్డ్ వైడ్ ఫేమస్ ఆథర్ ఎవరు? వరల్డ్ వైడ్ డ్రామాస్ బాగా రాయడంలో షేక్స్పియర్. అలా మన ఇండియాలో ఎవరు అని అంటే కాళిదాస్. బెస్ట్ బుక్స్ అభిజ్ఞాన శాకుంతలం, మీకు మూవీ కూడా వచ్చింది సమంతది, శాకుంతలం, రైట్. అలాగే మాళవికాగ్నిమిత్రం అనే బుక్ ఉంది, మేఘ సందేశం బుక్ ఉంది. సో ఇవన్నీ కాళిదాస్ రాశాడు. ఓకే, మనకు షేక్స్పియర్ అంటే ఇమీడియట్గా చూడండి,
మన ఇండియా వైడ్ డ్రామాస్ ఎవరు బాగా రాస్తారంటే అంత త్వరగా స్ట్రైక్ అవ్వదు. అదే వరల్డ్ వైడ్ ఎవరు రాస్తారు అని అంటే షేక్స్పియర్. అంటే ఈ స్పెషలైజ్డ్ ఇన్ డ్రామా, ఎస్పెషల్ లవ్ స్టోరీస్ డ్రామాస్.